హైదరాబాద్ శివారు నార్సింగ్ లో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానికులతో కలిసి కవిత ఆందోళనకు దిగారు. స్థిరాస్తి సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా సాధారణ ప్రజల నివాసాలు తొలగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ బడా కంపెనీల వెంచర్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైడ్రా రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ల మీద. ఉద్బులాపూర్లో పోయి పేదవాళ్ల ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ల ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. గ్రానంతోనే మన కళ్ళు కనబడుకునేమనైనా కనబడుతుంది కదా మనందరికి. రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళా మాట తప్పుతారా? అంతేనా? మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపినరు. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను.